అమ్మఒడి ఇస్తామన్నారు, అది లేదు, ఏం లేదు సార్. కరెంటు బిల్ అయితే మాకు 1000 రూపాయలు 2000 వస్తుంది. మేము లేని వాళ్ళం ఎట్ట బతకాల సార్? ఆయన ఇచ్చిన హామీలు అయితే ఏం లేవు సార్. మాకు అన్న ఉన్నప్పుడే బాగుంది, గెలిపించుకున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఏది ఉచితం లేదు, లేదు ఉచితం అనేదే లేదు. 15 పైసలు కూడా ఇవ్వనీకలేదు. సిలిండర్లే లేదు. ఇప్పుడు బియ్యం ఇంటి కాడికి రాకుండా వచ్చేసిపోతున్నా. ఈ కుంటి కాలతో మేము అటు నిలబడాలంటే ఎటుకి నిలబడాలా? మేము ఎప్పుడు తెచ్చుకొని అటు పోయి కొనుక్కున్నాం. ఇప్పుడు మాకు బియ్యం బండ్లు నడచాలా, అమ్మ ఒడి వేయాలా పిల్లలకి, మాకింత ముసలిళ్ళకి ఆధీరికం కావాలా. బియ్యం వస్తుండే, బ్యాళ్ళు, నూనె, జొన్నలు అన్నీ ఇస్తుండ్రి, చక్కెర అవన్నీ ఇస్తుండ్రి. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఉత్త బియ్యం మాత్రమే వేస్తారు. పిండితో సహా ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు. ఇప్పుడు ఏం లేదు. ఎట్లా చేయాలా? మళ్ళీ మేము ఎట్లా బతకాలా బీదలము? ఆయన చెప్తాడు, మచ్చగా చెప్తాడు. ఓట్లు గెలిచినాక ఒకటి, ఓట్లు గెలిచకముందు ఒకటి, 2 రకాల మాటలు మాట్లాడినారు. ఆ పరిపాలనని ఇప్పుడు చంద్రబాబు పరిపాలనని ప్రజలు బ్యారేజ్ వేసుకుంటున్నారు. ప్రజలు చేసిన తప్పే ఉంటున్నది క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన చెప్పిన ఏ ఒక్కటి కూడా ఈ క్షణం వరకు నెరవేర్చలేదు. రైతుల పట్ల కానీ, ఇటు ఉద్యోగస్తుల పట్ల కానీ, అటు వ్యాపారస్తుల పట్ల కానీ ఎవరి పట్ల కూడా సానుకూలమైన వాతావరణం లేదు. తీవ్రంగా చంద్రబాబు నాయుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జగనన్న ఉన్నప్పుడు అమ్మఒడి చేయుత అన్నీ ఫ్రీగా వస్తుందా సార్? బియ్యం ఇంటి కాటికి వస్తుండే, బియ్యం రావడం లేదు ఇప్పుడు ఇంట్లో కాటికి. చంద్రబాబు వస్తే ఆల్ ఫ్రీ అన్నాడు, ఆల్ ఫ్రీ చేసినాడు, బీదోళ్ళకి చంపుతున్నాడు. ఆయన మాత్రం బాగా చల్లగా ఏసీలో కూర్చొని ఉన్నాడు. నీకు 15,000, నీకు 15,000, నీకు అందరికి 15,000 ఎక్కడ బా? కరెంటు బిల్లు తగ్గిస్తా అన్నాడు. మాకు 500 వచ్చేది 1000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఏం తక్కువ చేసినావు? ఫ్రీ బస్సు ఎవరికి పెట్టినావు? పవన్ కళ్యాణ్ అటనే చెప్పినాడు, చంద్రబాబు అటనే చెప్పినాడు, చంద్రబాబు కొడుకు కూడా అటనే చెప్పినాడు. వీళ్ళకేమో 1500 ఇస్తానన్నారు. 18 సంవత్సరాల కాడి నుంచి వాళ్ళకి 59 వచ్చే వరకు 1500 ఇస్తానన్నాడు. అవి లేవు. కరెంట్ బిల్లు పెంచేసాడు. మాకు పెన్షన్లు పెంచగానే కరెంట్ బిల్లు పెంచేసాడు. రైతు ఏమైపోయినా వాళ్ళే తలకాయ. రైతే కాదు, కూలూరే కాదు, ఏమైపోయినా వాళ్ళే తలకాయ. వాళ్ళ నిధులు నిండాలా. ఇప్పుడు రైస్ మిల్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒకటి అయిపోయాడు. రైతులను అన్యాయం చేసి గొంతు కోసాడు, తడిపోతే గొంతు కోసాడు. జగన్ గారి పరిపాలన ఏముందంటే మొలిచేసిన దాని వెళ్ళేదండి, రైస్ మిల్కి నీరు కాటిపోయి దాన్ని వెళ్ళేదండి, అగాజులోనే దాన్ని వెళ్ళిపోయేదండి. ఇవాళ రైతులకి ఎకరానికి 20,000 రైతు కూడా చేస్తున్నాడు. కేంద్రం వేసినా అతను వేసినా 20,000 రైతు కూడా చేస్తున్నాడు. 20,000 రైతు కూడా చేస్తున్నదే 20,000 పట్టుకి వాళ్ళ జేబులో నిలబెట్టుకున్నాడు. ఇవాళ ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, ఇంటికి వచ్చి ఇచ్చేవారు బియ్యం తీసుకునే వాళ్ళవి. ఇప్పుడు ఒంట్లో బాగోపోతే ఈ నెల బియ్యం వదిలేసుకోవాలా. ఇంటికి వచ్చి వెళ్ళి అలాగే ఏం వదిలేసేస్తే ఏమన్నా ఇంటికాడ ఎట్టేసింది, అక్కడి నుంచి ఏమో తెచ్చి మనకి ఎత్తదాన్ని బియ్యం. ఇప్పుడు ఈ పాలనలో అయితే ఒక పథకం కూడా అమలవుతుంది, ఏమి 1 రూపాయి కూడా రాలేదండి. చాలా కష్టకాలం గడుస్తుంది. పిల్లలు స్కూళ్ళు ఇప్పుడు అవుతున్నాయి. ఇప్పుడు రీఓపెనింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అండి. వర్క్ కూడా ఉండలేదు, పనులు ఉండలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క సంక్షేమ పథకము ఇంతవరకు అందలేదు. అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రైతు భరోసా అనేటువంటిది ఇచ్చేటువంటి వాళ్ళు, సబ్సిడీ వేరుశనగ కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ ఇంతవరకు కూడా ఇవ్వలేదు. సూపర్ 6 లేదండి, బ్యాడ్ సూపర్ 6 అండి. నన్ను అడిగితే ఏమంటే డబ్బు లేదు అంటున్నాడు. వాళ్ళు గడించుకోవడానికి ఉంటాయండి. ఈ గడిచిన సంవత్సర కాలంలో గత ఎన్నికలలో అనేక హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఈ హామీల్లో భాగంగా పోయిన సంవత్సరమే తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి ఉన్న ఇంటిలో 3 పిల్లలున్నా కూడా 4 పిల్లలున్నా ఇస్తామని చెప్పి ఎంతో ఆశ చూపించి ఈ రోజు వరకు కూడా తల్లికి వందనం వేయడం లేదు. మహిళలకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు నెలకు 1500 ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా ఫీజు రిమెంబర్మెంట్ ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానని చెప్పాడు. ఏ ఇచ్చిన హామీలను రైతులకు కానీ మిగతా జనాలకు కానీ ఏ కోసాన అమలు చేయలేదు. ముచ్చటగా 3వసారి చంద్రబాబు గారు ప్రజలకు మోసం చేసి నిరుద్యోగ భృతి అని టోపీ పెట్టారు. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి అనేది రాలేదు, ఇక రాదు కూడా. అసలు పరిపాలన ఈ సంవత్సర కాలంలో ఏమీ బాగాలేదండి. అసలు సూపర్ 6 అన్నారు, ఎందుకు పెట్టినట్టండి? ఓన్లీ మాటల వరకే పెట్టినట్టు ఉంది. మాకైతేనే ఇచ్చింది ఏముందండి? అందులో ఒకటైనా అమలు చేస్తే ప్రజలు నమ్మగలుగుతారు. ముందుసారి అలాగే చేశారు. డ్వాక్రా మహిళలను నట్టేట ముంచేశాడండి దొంగ హామీలు చెప్పి.
ఇప్పుడు కూడా అధికారం ఎక్కడం కోసం ఆ విధంగా ఈ దొంగ హామీలన్నీ పెట్టి ప్రజల్ని మోసం చేసి మహిళల్ని బాగా ఎక్కువగా మోసం చేస్తాడండి. బస్సు అన్నారు, ఫ్రీ బస్సు ఎక్కడ ఉందండి? ఫ్రీ బస్సు అమ్మఒడి అన్నారు, స్కూల్ హాలిడేస్ ఇస్తారు, మళ్ళీ స్కూల్ తీసేస్తున్నారు, అమ్మఒడి లేదు. సూపర్ 6 అన్నాయి అన్నారు, సూపర్ 6 అన్నాయి కూడా ఇప్పుడు మాకు సరైనది ఏది అమలు అవ్వలేదు. గ్యాస్ ఫ్రీ అన్నారు 3 బండ్లు, అది కూడా నాకు వర్తించలేదు. మా ఆటో స్టాండ్లో కూడా ఎవరికి కూడా వర్తించలేదు. అదే ఫ్రీ బస్ అన్నారు, కానీ ఫ్రీ బస్ వేయడం వల్ల కూడా మా ఆటో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. సూపర్ 6 అని పేరు పెట్టి మహిళలకి జీతం ఉద్యోగం ఉన్నా లేకపోయినా నేను నెలకి 1500 ఇస్తానని అన్నావు. ఏది ఇప్పుడుకొచ్చి సంవత్సరం అయింది, నువ్వు ఇచ్చింది ఏది? ఎక్కడున్నది ఏది? నీ ప్రభుత్వం, నీ పరిపాలన ఎక్కడున్నావు? నువ్వు ఎంతసేపు పైకెక్కి నేను లచ్చేసేస్తాను ఇచ్చేసేస్తాను ఆడి మీద ఈడి మీద చెప్పుకోవడం కాదు, ప్రజలకు న్యాయం చెయ్యండి. అమ్మఒడి పథకం కానీ ఇతర సంక్షేమ పథకాలు ఏమి కూడా అమలు చేయట్లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బియ్యం పథకం ఇంటింటికి తీసుకొచ్చి బియ్యం ఇంటికి చేరవేశారు వాహనాలతో. అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇచ్చారు, అది కొనసాగిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు, ఇప్పుడు మధ్యలో ఆపేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అసలు బాగోలేదండి. ఈ జగన్ గారి ప్రభుత్వంలో అన్ని పథకాలు అందుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు ఇస్తామన్నారు, కానీ ఈ ఆటోకి ప్రీమియం 10,000 సంవత్సరం 10,000 వేసేవారు, ఆ 10,000 కూడా వేయడం మానేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సరం కాలంలో కూడా ఏమీ చేసింది లేదని సామాన్య ప్రజానీకంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఒకవేళ ఏదైనా అభివృద్ధి చేశాము అని ఉంటే రండి చర్చించుకుందాం. మీరు ఏం చేశారో మీరు చెప్పండి, ఏం చేయలేదో ఎంతవరకు అభివృద్ధి చేశారో సామాన్య ప్రజానీకంగా మేము అడుగుతాం. అందుకని సంవత్సరం కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రానికి మీ పరిపాలన వల్ల ఒదిగింది ఏమీ లేదని మేము సామాన్య ప్రజానీకంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము అడగలేదు కదా గ్యాస్ ఇవ్వండి అని, ఆయన ఆశ పెట్టిందే మేముని. బస్సులు వేసేస్తామన్నారు, అది లేదు. రోడ్లు వేసేస్తామన్నారు, అది లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు, అది లేదు. ఏదీ లేదండి. ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డులు తీసారు, మళ్ళీ నెత్తి మీద మూటలు పెట్టుకుని రావడమే. ఏమన్నా అంటే మీకు ఏమన్నా తక్కువ చేస్తే నా కాలు రెచ్చుకుని లాగండి అన్నాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ ఉన్నాడని లాగమండి? మేము వ్యవసాయ రైతులవి, మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎటువంటి సహకారాలు మాకేమి ఇవ్వలేదు. రైతు భరోసా, అమ్మవార్లు, సూపర్ 6 అవి ఇస్తామన్నారు, మరి అవి కూడా రైతుని పట్టించుకోలేదు, అమ్మఒడులు ఇవి కూడా పట్టించుకోలేదు. డెవలప్ అన్నారు, ఏదో సృష్టించుతారన్నారు, ఏం సృష్టించుతారో తెలియదు. మరి ఈ గవర్నమెంట్ వాళ్ళకంటే పెంచి చేస్తాం, 20,000 ఇస్తాం అనేస్తాం అంటే మరి ప్రజలు నమ్మారు, ఓటేశారు, అంతా చేశారు. సంవత్సరం అయిపోయింది, ₹1 మట్టుకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇచ్చింది ఏం లేదు. చాలా బాగుందండి, బాగుంది. బాగుందంటే మంచి బొగతం ఉంది. ఏం చేసేదండి అది బంగాళ నాకు పెన్షన్ ఇస్తుందండి, నాకు పెన్షన్ లేదు. 66 వచ్చేసింది. 1500 వేసేస్తాను అన్నాడు ఆడమనిషికి. ఇంట్లో 2 ఉంటే 2 ఆడపిల్లలకి వేసేస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏది లేదు, బండ లేదు, కడుగుడు లేదండి. ఆడి పైన ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి 1500 ఇస్తామన్నారు, అది లేదు. మరి బస్సు అన్నారు, అది లేదు. పిల్లలకి అన్నారు, అది లేదు. 18,000 ఇస్తామన్నారు, అది లేదు. తర్వాత 3 గ్యాసులు ఇస్తామన్నారు, ఆ గ్యాసులు లేవు. అక్కడికి వెళ్ళి అడిగితే బ్యాంకులో పడతాయంటే ఏమీ పడలేదమ్మా, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఓట్లు ఎలక్షన్లు అయ్యేదాకా అమ్మ చెల్లి అక్క అని తిరుగుతారు, అంతేగాని మన బాగోగులు చూడరు. వాళ్ళ వెనకాల మేము 10 సార్లు తిరిగినా మైట్ చేయరు. మహిళలకి 1500 అన్నారు ప్రతి ఒక్కరికి, అది నెరవేర్చలేదు. ఫ్రీ బస్ అన్నారు, అది కూడా నెరవేర్చలేదు. మరి అలానే పోతే చిన్నపిల్లలమైన అత్యాచారాలు జరుగుతుంది, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఏదో మీరు పండుగ చేసుకుంటున్నారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి మాకు అన్ని సర్టిఫికేట్ కావాలంటే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ ఎత్తేయడం వల్ల ప్రతిదానికి మేము ఎంఆర్ ఆఫీస్ చుట్టూ సచివాలయం చుట్టూ తిరగడం అవుతుంది. అట్లా రేషన్ రేషన్ బండ్లు కూడా తీసేస్తారు. మరి ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎలా తీసుకొచ్చుకుంటారు రేషన్ అనేది? వాళ్ళు ఎండకు పోయి ఎంతసేపు నుంచి క్యూలో నుంచి ఎప్పటివరకు ఇస్తారు రేషన్ అనేది కూడా అర్థం కావట్లేదు. రైతాంగం కూడా చాలా విస్మరించేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా రైతులకు, మిర్చి రైతులకు కానివ్వండి, పొగాకు రైతులకు కానివ్వండి, ఎవ్వరికి కూడా లాభసాటిగా లేదు. ఎప్పుడూ లేనటువంటి నష్టాల్లో రైతాంగం ఇవాళ ఉండేటువంటి పరిస్థితులను చూస్తున్నాం.
పరిపాలన బాగున్నదని ఏ విధంగా అనుకుంటారు? సూపర్ 6 అమలు అంటున్నారు. ఏది అమలు చేశారు మీరే చెప్పండి. ఏ ఒక్కటి అమలు కాలేదు. బస్ ఫ్రీ అన్నారు, లేదు. పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ కూడా వేయలేదండి. కాలేజీలు చాలామందికి అయిపోయినాయి. ఇప్పుడు 4th ఇయర్ ఉంది బీటెక్లో, వాళ్ళకి ఈ సంవత్సరంతో అయిపోద్ది. ఫీజు రింబర్స్మెంట్ వేయలేదు. కాలేజీకి డబ్బులు ఎవరు కట్టాలా? పేరెంట్స్ కట్టాలా? కూటమి ప్రభుత్వం అంటే కూటమి అంటే అందరూ ఒకటైపోయి కూడి గెలిచారు. సర్లే గెలిచారు. గెలిచిన తర్వాత మాకు రావాల్సినవి కూడా మాకు ఇవ్వలేదు. ఏం రావాలి మాకు? మేము ఏం చేస్తున్నాం? ఆటో డ్రైవింగ్ చేస్తున్నాం. మాకు జగన్ గవర్నమెంట్లో 10,000 ఇచ్చేవారు. మరి ఈ గవర్నమెంట్లో మా 10,000 ఎక్కడున్నాయి? ఇవ్వాలి కదా మాకు. ఇదివరకు అయితే వాలంటీర్ ఉంటే ఇంటికి వచ్చి పలానది నీకు ఈ గవర్నమెంట్ ద్వారా ఇది వస్తుంది అది వస్తుందని చెప్పేవారు. ఇప్పుడు వాలంటీర్ గట్రా లేదు. మాకేం వస్తుంది అనేది కూడా మాకేం తెలుస్తలేదు. మరి అది కూడా మాకు ఎలా తెలియాలంటే ఎవరినైనా అడిగితే ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఏం చేస్తారు, అది చూద్దాంలే అమ్మ చేద్దాంలే అంటే అంతేగాని ఇంకేం చేసేదేం లేదు. 40 ఏళ్ళు ఉన్నాడు కదా చంద్రబాబు, ఏడవ చూపించు ఆయన పెట్టి హాస్పిటల్ మార్చలేదా? కోర్టులు మార్చలేదా? జగన్మోహన్ రెడ్డి పిల్లల చదువులకి వెళ్ళలేదా? స్కూళ్ళు ఎట్లా ఉన్నాయి? చంద్రబాబు ఆయన జీవితం అంతా అబద్ధాలతోనే కాలం. ఎన్నికల్లో సూపర్ 6 హామీ ఇచ్చినాడు, కానీ సూపర్ 6లో ఒక్క పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చినాడు, కానీ ఇస్తూ కూడా కొంతమంది ఎంతోమందికి కోత పెట్టేసినాడు. అది తప్ప ఇంతవరకు ఏ హామీ కూడా ఆయన సక్రమంగా అమలు చేయలేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ఏ హామీ కూడా ఇప్పటి వరకు అయితే అమల్లోకి తీసుకురాలా. కానీ అక్కడ దొంగ హామీలు ఇస్తాం ఎందుకనేది ప్రజలు అడుగుతున్నాము. మేము అడుగుతున్నాము, ప్రజల్ని నమ్మించి మీరు మోసం చేస్తున్నారు ఈ రోజులు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అందరికీ వర్కులు లేవు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సూపర్ 6 అన్నారు, ఏ ఒక్క పథకం లేదు. రేషన్ బళ్ళు తీసేశారు, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మీద ఏదన్నా మాట్లాడితే అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని లోపలేసేయటం. కరెంటు బిల్లు ఏదో అన్నారు, విపరీతమైన కరెంటు బిల్లు పెరిగిపోయింది. పోయిన మే నెల నుంచి ఇప్పటి వరకు ఎవరికి ఏం చేయాలి. చిన్నపిల్లలకు లేదు, యవనస్తులకు లేదు, వృద్ధాపరులకు ఎవరికి ఏమీ లేదు. మా గ్రామంలో 1 సెంటు భూమి వల్ల కనీసం 1,500 వేస్తానన్నాడు, అవి వేయలేదు. కనీసం చదువుకునే పిల్లలకి అమ్మకు 100 అన్న అవి వేయలేదు. అసలు ఏమీ లేదు. ఎలక్షన్ ముందు సూపర్ 6 అంటూ ఊదరగొట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత సూపర్ 6ను మర్చిపోయి ఒక ఫంక్షన్ల వరకే పరిమితం అయ్యారు. ఏంటంటే తూతూ మంత్రంగా మహానాడని పెట్టేయటం, కడపలో ఏదో మీ భజన మీరు చేసుకోవటం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు మీ వల్ల ఈ సంవత్సర కాలంలో. జగన్మోహన్ రెడ్డి 13,000 రూపాయలు ఇస్తే రైతులకు మేము 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు రైతుల పట్ల ఎక్కడ విశ్వాసం లేకుండా రైతులని చిన్నచూపు చూస్తూ మరి ఒక్క రూపాయి కూడా రైతు భరోసా వేయకపోగా వ్యవసాయం దండగా ఉన్న చంద్రబాబు నాయుడిని రైతులు నమ్మి మళ్ళా మోసపోయారనేది నా అభిప్రాయం. ఏదేదో సూపర్ 6 పథకాలని చెప్పారు, కానీ ఒక్క పథకం కూడా నెరవేర్చలేదు. ఈయన 18,500 వేస్తా అన్నారు, ఒక్క రూపాయి వేయలేదు. స్కూల్లో పిల్లలకి చదువులకి ఏమీ ఇవ్వలేదు. పొదుపుల రుణాలకి రూపాయి వడ్డీ అన్నారు, అది లేదు. రుణమాఫీ అన్నారు, అది లేదు. సూపర్ 6 హామీలు నెరవేర్చకపోగా టీఎంఎల్ ఉన్నట్టు బెల్ షాపులు ఎక్కడ పట్టినా అక్కడ బెల్ షాపులు ఓపెన్ చేస్తున్నారండి. ఈ విధంగా ప్రతి మనిషికి ఈ కూటమి ప్రభుత్వంపై విరక్తి పుట్టిపోయిందండి. రేషన్ షాపు కాడికి పోయి జనాభా బియ్యం తెచ్చుకోవాలంటే ముస్లిం ముతక వీళ్ళందరి పరిస్థితి ఎట్లా ఉంటుందని ఆలోచించండి. మీరు చెప్పినే చేయండి, మేమేం కొత్తగా మిమ్మల్ని అడగట్లా. మీరు చెప్పిన సూపర్ 6 పథకాలనే మేము చేయాలంటున్నాం. ఆ బియ్యం నెలకు ప్రాణం పోతుంది, ఆ నుంచి మోసుకొని ఇంటికి వచ్చేలేకి. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశాడా? ప్రతి ఒక్కటి జగన్ అన్న ఇచ్చాడు. నాకు 18,000 వస్తున్నాయి, అవి కూడా చంద్రబాబు నాయుడు తీసేస్తాడు. మేము ఎట్ట బతకాలా? ఇప్పుడు ఆ పింఛను కూడా తీసేస్తున్నాయని మాటలు వచ్చున్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సార్, ఏ సమస్య లేకుండా పిల్లల ఫీజులు వచ్చాయండి. ఈ ఆటోకి 10,000 వచ్చాయండి. పవన్ కళ్యాణ్ సార్ ఆటో వాళ్ళకి మంచి న్యాయం చేస్తా అన్నారు, ఆ న్యాయం లేదు. మేము చాలా కష్టపడుతున్నామండి. ఉచిత బస్సు అని చెప్పాడండి, అది మా కడుపు కొట్టడం కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక 2 గంటల సేపు సినిమా కాదండి, ఇది మా జీవితం అండి. ఇది జగన్మోహన్ 5 ఏళ్ళు మాకు ఆటోకి 10,000 ఎక్కనేసారు సార్. అమ్మఒడి వచ్చింది సార్, పెన్షన్లు అన్నీ వచ్చాయి సార్. ఇప్పుడు ఏమీ లేవు సార్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిన్న వ్యాపారస్తులకి, తోపుడు బళ్ళకి, వీళ్ళకి చిన్న 10,000 అట్లా లోన్లు ఇస్తూ ఉండేవాడు. ఇట్లా న్యాయ బ్రాహ్మణులకి వాళ్ళకి మొత్తానికి అందరికి కూడా లేబర్ మొత్తానికి కూడా
10,000 కాటికి లోన్లు ఇచ్చి అందరిని ఆదుకుంటూ ఉండేవాళ్ళు. ఈరోజు పరిస్థితి వ్యాపారాలు ఎవరికి ఏమి అందుబాటులో బతకడానికి చాలా కష్టంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వ్యాపారాలు లేవు. ఏది చూసుకున్నా కూడా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తే కానీ వాళ్ళకి రాదు. అంతా కూడా మోసం. ఇసుక ఫ్రీ అని చెప్పి ఇసుక అమ్ముకుంటున్నారు, బియ్యం అమ్ముకుంటున్నారు, అన్ని అమ్ముకుంటున్నారు. ఏమీ లేదు. ఆఖరికి సాటి కూలీలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ఆర్థిక వ్యవస్థని మారుస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఎక్కాడు. ఏం మారుస్తాడు, ఏం డెవలప్మెంట్ వచ్చు, 5 వేస్తాను 5 వేస్తాను. పాలు ఇచ్చే ఆవును వదిలేసుకొని కాలుతో దాన్ని ఎదురు తెచ్చుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అక్కడ తయారైపోయింది. మోసం చేశారండి. ఆడవాళ్ళని నిలువున మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి గద్దెనెక్కారు. ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారు. తల్లికి వందనం కానీ ఫ్రీ బస్సులు కానీ ఇది లేదు. మోసపూరితమైన ప్రభుత్వం ఇది నడుస్తుందండి ఇప్పుడు. సూపర్ సిక్స్ కాదు, సూపర్ ఫెయిల్ అనమాట. రైతు పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర 1900 చేసినా సరే కనీసం 1500 కూడా ఈరోజు కొనే నాదుడు ఈరోజు ధాన్యం కనిపించడం లేదు. డాక్టర్ సంఘాలు 2014 ఎలాగ ముంచేశాడు, ఇప్పుడు ప్రస్తుతం రైతులను అలాగే ముంచేశాడు. ఫీజు రిమెంబర్ లేక పిల్లలకు కనీసం కాలేజీ ఫీజులు కట్టగా హాల్ టికెట్లు ఇవ్వడానికి అలర పెట్టే పరిస్థితి. మహానాడులో లోకేష్ చెప్తాడు, నేను 6 శాసనాలు నేను చెప్తున్నాను అవే జరుగుతాయని చెప్పి. నువ్వు ఇచ్చిన 6 హామీల్లో ఒక్కటి కూడా ఈ రోజుకి ఇంప్లిమెంట్ అవ్వలేదు. సంవత్సర కాలంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మారిపోయినట్టు బాగా కొడతారు ఉప ముఖ్యమంత్రి గారును, ఆ బీజేపీ సత్యకుమారు, చంద్రబాబు నాయుడు, లోకేష్. ఒక్క హామీ నెరవేర్చిన ఒక్క ఎమ్మెల్యే చెప్పమను, కనీసం ఎమ్మెల్యే గ్రామంలో తిరగలేకపోతారు. ఈ మద్యపానం మాత్రం ఏర్లే పారేస్తారు. నీ హామీ మాత్రం బ్రహ్మాండం నిలబెట్టుకున్నావు. అది ప్రతి ఇంటికి ప్రతి గొంతుకి అమ్ముతారు. అది మాత్రం సక్సెస్. ఆ సూపర్ 6 ఒక్కటి మాత్రం అమలు. మీరు చెప్పిన పథకాలు ఒక్కటి నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రజలని, మహిళలని ప్రత్యేకంగా మోసం చేశారు. అలాగే వైన్ షాపులు, మద్యం చాలా భయంకరంగా మద్యం అమ్మడం మొదలైంది. మాకు ఈ ప్రభుత్వం రక్షణే లేదు. సంవత్సరమైన కానీ మీరు ప్రజల గురించి ఆలోచించకపోతే మీ ప్రభుత్వం ఎందుకు? మీ కార్యకర్తలు, మీ వాళ్ళు, మీ గొప్పలు మీరు చెప్పుకోవడానికే కానీ ప్రజల గురించి ఆలోచించే వాళ్ళే లేరు. ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో కూడాను సంక్షేమ పథకాలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ ఏ సమస్య కూడా తీరలేదు. గత ప్రభుత్వంలో ఈ టైం వచ్చేసరికి రైతు భరోసాలు పడాయి. ఏ విధంగా చూసినా రైతుకి పని లేదు, ప్రజలకి ఉపయోగం లేదు. ప్రభుత్వం నుంచి ఏది కూడా కానే పైసా ప్రజలకు కూడా అందడం లేదు. రైతు తాలూకా పరిస్థితి ఎలాగుందంటే దారుణంగా ఉంది. రైతు భరోసాకు వస్తే వైసీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు వేశారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year అవుతుంది, ఒక్క రూపాయి కూడా రైతు భరోసా వేయలేదు. కానీ సూపర్ 6 అన్నారు, ఏమీ లేదు. వికలాంగులకి మేలు చేసే విధంగా ప్రజెంట్ ప్రభుత్వం కూడా పెద్దగా ఏం పట్టించుకోవటం లేదు. ఒక పెన్షన్ ఇచ్చి ఊరుకున్నారే తప్ప వికలాంగులు చదువుకున్న వాళ్ళకి కానీ ఏదైనా ఉపాధి కల్పిస్తారని చెప్పారు. అయినా ఇప్పుడు వచ్చి ఉపాధులు కానీ కల్పించడంలో కానీ ఏమీ చేయటం లేదు. పూర్తిగా పేదోళ్ళగా ఇంకా కింద పోతున్నారు. డబ్బున్నోడికి వైపే రెవెన్యూ ప్లస్ పోలీస్ శాఖల విషయంలో కూడా ప్రకృతి పెట్టి డబ్బులున్న వైపే న్యాయం చేస్తారు. ప్రభుత్వ పథకాలు కూడా సూపర్ 6 అని అన్నారు, కానీ ఆ పథకాలు కూడా అమలు కొంత ముందుకు వెళ్ళటం లేదండి. రేపు ఈజీగా ఈ గవర్నమెంట్ నెక్స్ట్ వస్తుందని గ్యారెంటీ అయితే లేదండి. ఈ బిడ్డకి షుగర్ ఉంది సార్, నాకు కరెంటు బిల్లు ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, నాకు ఓట్ లిస్ట్ ఉంది, అన్ని ఉంది అని నా పేరు లిస్ట్ లో రాలేదు. ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు కూటము చాలా ఘోరంగా ఉంది సార్. నైట్ గా వచ్చి అన్ని కబ్జా చేసేసి అన్ని పగల కొట్టేసి బిడ్డలన్నీ రోడ్లో పడేసి ఇప్పుడు మాకు ఇల్లు వాకిలు లేకుండా ఇప్పుడు మేము అల్లాడుతున్నాము. ఒక్కొక్క ఇంట్లో ఎన్ని మంది ఆడపిల్లకాయలు ఉంటారో, వయసు పిల్లకాయలకి 1500 వేస్తున్నారు. 45-40 సంవత్సరాలు ఉండాలి 18,000 వేస్తున్నారు. ఇప్పుడైతే అది మీరు వచ్చినప్పటికీ ఆఫ్ చేస్తుంది. ఇంకా సిస్టమ్ రాలేదని చెప్పి అన్ని ఆఫ్ చేశారు. పిల్లకాయలు అమ్మ ఒడిలు వస్తా ఉండింది, అది కూడా ఆఫ్ చేశారు. పిల్లకాయలు చదువుకి అమ్మ ఒడి రావటం లేదు. ఆ వయసు పిల్లకాయలకి పథకాలు రావటం లేదు. 1500 అనేది 45 సంవత్సరాలు 40 సంవత్సరాలకి 18,000 వేస్తున్నారు. అవన్నీ ఆఫ్ చేశారు. ఇంకా ఏమి ఇచ్చారు ప్రభుత్వం వచ్చి మాకు? పోతున్న పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్ కూడా లేకుండా కూర్చున్నారు. తినడానికి కష్టంగా అయిపోయింది మాకు. ఇప్పుడు మాకు ఇల్లు పగిలిపోయింది, మేము రోడ్లో ఉన్నాం. ఇప్పటికే 6 నెలలు జరుగుతుంది. మాకు కూడా ఏ సాయం కూడా జరగట్లేదు. మాకు ఈరోజు ఏ మాత్రము యువతకు సంవత్సరం గడుస్తున్నా కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపన పోలేదు. రైతులకు ఏమన్నా చేశారంటే రైతులకైతే ఇన్పుట్ సబ్సిడీ లేదు, అవుట్పుట్ సబ్సిడీ లేదు, ఏ సబ్సిడీ లేదు. రైతులందరూ కూడా మామిడి పంటలపైన ఆధారపడి జీవిస్తున్నాం. ఏ మాత్రము మద్దతు ధర ప్రకటిస్తామన్నటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం కూడా ఇంతవరకు తీసుకురాలేదు. 18 ఏళ్ళు నిలినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా 1500 ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అవన్నీ కూడా ఏమైందని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమన్నా ఉందా అంటే శూన్యం అనే చెప్పాలి. ఫ్రీ బస్ అన్నారు, ఆగస్టు
ఆగస్టు 15 అన్నారు, కానీ ఏ సంవత్సరపు ఆగస్టు 15 అన్నది ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటిన వెంటనే 1500 ఇస్తానన్నారు. దాని గురించి అసలు ప్రసక్తే లేదు. ఈ కూటమి ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క నిర్లక్ష్య ధోరణి మేము అందరం ఖండిస్తూనే ఉంటాం. సూపర్ 6 అన్నారు, కానీ ఇటువంటి కార్యక్రమం జరగడం లేదు. ఒక పెన్షన్ మాత్రమే 4000 ఇస్తా ఉన్నారు. నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఈ ఇంట్లో 2-3 పిల్లలు ఉండేవాళ్ళు కూడా మోసపోయి ఓట్లు వేసినారు. ఎవరికి ఒకరికి కూడా ఇవ్వడం లేదు. గ్రామాలు పూర్తిగా పాడైపోతా ఉంది. వ్యవసాయం దెబ్బతింటా ఉంది. ఆడవాళ్లకు పొదుపుల్లో పావలా వడ్డీ అన్నారు, రుణాలు అన్నారు, ఏదేదో సూపర్ 6 పథకాలని చెప్పారు. కానీ ఒక్క పథకం కూడా నెరవేర్చలేదు. 45-50 మధ్యలో వాళ్ళకి 18,500, ఈయన 18,500 వేస్తా అన్నారు, ₹1 వేయలేదు. రుణమాఫీ అన్నారు, అది లేదు. చెప్పిన సూపర్ 6 హామీలు ఒక్కటి నెరవేరలేదండి. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడండి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. ఏటా రైతుకి 20,000 రూపాయలు వేస్తానన్న చంద్రబాబు నాయుడు ఇంతవరకు వేయలేదండి. ప్రతి మహిళకి 1,500 రూపాయలు లెక్కన ఇస్తానన్నాడు, అది చేయలేదండి. మహిళకి ఫ్రీ బస్సులు వేస్తా అన్నాడు, దాన్ని చేయలేదండి. మీరు చెప్పిన సూపర్ 6 పథకాలనే మేము చేయాలంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఆటో వాళ్ళకి మంచి న్యాయం చేస్తా అన్నారు. ఆ న్యాయం లేదు. ఇది మోసం ప్రభుత్వమా, డూపు ప్రభుత్వమా అనేది మాకు తెలియట్లేదండి. ఉచిత బస్సు అని చెప్పాడండి, అది మా కడుపు కొట్టడం కాదండి. మీకు దండం పెడతారు చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని ఎందుకు ఆటో డ్రైవర్లు ఏడిపిస్తారండి? మమ్మల్ని ఏడిపించిన తర్వాత మీరు సుఖంగా ఉండగలుగుతారా? పవన్ కళ్యాణ్ గారు, ఇది ఒక 2 గంటల సేపు సినిమా కాదండి, ఇది మా జీవితం అండి. ఇది చదివించుకోలేకండి పని పంపించుకున్న పెయింట్ పనికి మీరు డబ్బులు వేసే పరిస్థితి లేదు కదండి. వాలంటీర్ వ్యవస్థ, దాన్ని కూడా మేము 5 కాదు 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళని నిట్ట నిలువున ముంచారు.